హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పార్వతీపురం మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వివరాల ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డ వలస సమీపంలో ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్లో బస్సులు మంటలు చెలరేగాయి. బస్సులో మంటలు రావడాన్ని గుర్తించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు. చెక్పోస్టు వద్ద బస్సును నిలిపివేసి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దీంతో ప్రాణాపాయం తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న సాలూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే ఘటనా స్థానానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో 19 మంది, చేవెళ్లలో మరో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనల కారణంగా మృతుల కుటుంబాలకు ఇంకా శోక సముద్రంలోనే ఉన్నట్టు చెప్పడం అయితే జరుగుతుంది.